దాదాపు 1000 సంవత్సరాల చరిత్రను పానగళ్ళు తనలో ఇముడ్చుకోవడం జరిగింది. ఆనాడు చోళుల కాలంలో ఇక్కడ అద్భుతమైనటువంటి కళా నైపుణ్యంతో అనేక రకమైన దేవాలయాల నిర్మాణాలు అనేవి జరగడం జరిగింది. అయితే అప్పుడు నిర్మించినటువంటి ఆ యొక్క నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రజెంట్గా కాలగర్భంలో కలిసిపోవడం పరిస్థితులు అయితే దాపురించాయని చెప్పవచ్చు. ఆనాటి కళాఖండాలకు మచ్చుతునకగా చాలా విషయాలు కూడా ఇటీవల కాలంలో ఇక్కడికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసేసి ఆ కళాఖండాలను వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండడం జరిగింది. దానికి సంబంధించి ప్రజెంట్గా మనము పానగల్లుతో ఉన్నటువంటి ఒక కళాఖండం దగ్గర కొట్టి రావడం జరిగింది. దాదాపు 1000 సంవత్సరాల ఏళ్ళ చరిత్ర ఉందని చెప్పేసి కూడా దానికి సంబంధించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన పరిస్థితి అవుతుంది. ఛాయా సోమేశ్వరాలయం చైర్మన్గా ఉన్నటువంటి అనంతరెడ్డి గారు మనతో ఉన్నారు. వారి ద్వారా అసలు ఈ విషయాలు ఏంటో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రజెంట్గా ఇది పూర్తి స్థాయిలో 1000 ఏళ్ళ చరిత్ర ఉంది అన్న అద్భుతమైన కళాఖండం అని చెప్తున్నారు. ఈ పూర్తి స్థాయిలో ఇవి కనుమరుగయ్యే పరిస్థితి దాపురించింది. ప్రజెంట్గా చూస్తే మాత్రం నేలమట్టమైన పరిస్థితి అయితే కనబడుతుంది. సో దీనికి సంబంధించి అసలు ఏంటి సార్? సార్ ఇది ఒక స్తంభ నిర్మాణం సార్, రాతి నిర్మాణం, దేవస్థాన స్తంభం ఇది. ఈ స్తంభంలో ప్రధానంగా ఏంటంటే అప్పుడు సిమెంట్ కానీ పిఓపి లేని రోజులు ఒకటి. తర్వాత దీర్ఘకాలికంగా మన్నిక ఉండాలి. సిమెంట్ అనేది మనకు మా అంటే 50 నుంచి 100 సంవత్సరాల లైఫ్ ఉంటుంది. ఇది కొన్ని వేల సంవత్సరాలు ఈ విధంగా ఆ చరిత్ర వరదిల్లే విధంగా ఆనాటి యొక్క శిల్పులు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఇక్కడ మీరు చూస్తే ఇంటర్లాక్ సిస్టమ్ ఇది ఇంటర్లాక్ సిస్టమ్, మేల్ ఫీమేల్ అంటే ఇది మేల్. నెక్స్ట్ వచ్చేటటువంటి పోర్షన్లో దానికి హోల్ ఇచ్చేస్తాడు. ఆ ఫీమేల్లో దీన్ని లాక్ చేసేస్తాడు. చేసి ఆనాడు కొంచెం రాగితో కానీ ఇత్తడి కానీ అట్లాంటివి చిన్న చిన్న కాయిన్స్ అట్లాంటివి పెట్టేసి దాన్ని లాక్ చేయటం అనమాట. ఇంకా అవి ఏం ప్రళయాలు వచ్చినా కూడా, ఏమైనా భూకంపాలు ఏదైనా వచ్చినా కూడా కాస్త షేక్ అవుతాయి తప్పితే కింద పడిపోయే ప్రమాదం అనేది ఉండకుండా, అంటే ప్రకృతి ప్రళయాలను కూడా తట్టుకునేటటువంటి టెక్నాలజీ వేదకాలం నుంచే ఉన్నది. సకల శాస్త్రాలకు వేదమే మూలం అన్నట్టు. తర్వాత ఇప్పుడు మనం హోమ్ థియేటర్ అని ఇంట్లో కట్టుకుంటాం. హోమ్ థియేటర్స్ చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజులలో. సో ఒక హోమ్ థియేటర్ చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఒక సౌండ్ని ఎట్లా లాక్ చేయాలి బయటికి రాకుండా అనేది, ఒక ఈకో సిస్టమ్ ఎట్లా మెయింటైన్ చేయడం, అది ఇంత ఎక్స్పెన్సివ్. కానీ ఇక్కడ మీరు చూస్తే ఈ డిజైన్స్ ఏవైతే మీకు కనబడుతున్నాయో, ఈ ఎత్తుపల్లాలు కానీ ఉన్నటువంటి ఈ గీతలు కానీ ఇవంతా కూడా ఈ మనకు ఘనపాఠీలు చదివేటటువంటి వేదం యొక్క మంత్ర ఉచ్చారణ అనేది ఎట్లా రిఫ్లెక్ట్ అయ్యి అది ఏ విధంగా మనుషుల యొక్క మనస్సుని కానీ మన యొక్క మేధాశక్తిని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, కాస్మిక్ ఎనర్జీ ఏ విధంగా రిలీజ్ అవుతుంది అనడానికి ఆ వేదానికి, తర్వాత శిల్పశాస్త్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్వింగ్స్ కూడా సంబంధం ఉన్నట్టుగా కూడా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎంత అద్భుతము చూడండి. ఇక్కడ అమ్మవారి పాదాలు కనపడుతూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే ఎంత స్పష్టంగా అమ్మవారి పట్టీలు కానీ పాదాలు ఇవన్నీ కూడా ఇట్లాంటి పానగల్లులో ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాంటి శిల్ప సంపద. మరి కాలానుగుణంగా అక్కడ ఏం జరిగిందో వెనకట సరే అన్యమత దాడుల్లో కావచ్చు, లేదంటే కాలక్రమేణా వీటి పోషణ లేకపోవడం వల్ల కూడా ఈ విధంగా జరిగింది. మీరు ఈ పానగల్లు అనేది ఒక మీకు ముందే చెప్పుకున్నాము, 250 సంవత్సరాల సుభిక్షమైన రాజ్యం ఇది. ఇదంతా కూడా వేద ఘోషతోని పునీతమైనటువంటి ప్రాంతం. అందుకే మళ్ళీ ఇక్కడికి ఆధ్యాత్మిక కేంద్రాలన్నీ ఇక్కడికి తరలి వస్తున్నాయి. ఇప్పుడు శ్రీ ఇప్పుడు వెంకటేశ్వర వేద పాఠశాల ఇక్కడికే వచ్చేసింది. రామచంద్ర మిషన్ ఇక్కడే ఉన్నది. చాలా ఆధ్యాత్మిక కేంద్రాలు పానగల్ వైపు తరలి రావడానికి ప్రధాన కారణము ఇది వేద ఘోషతోని పునీతమైనటువంటి ప్రాంతం. ఆ వేదానికి, ఆ వైబ్రేషన్స్కి ఆ శక్తి ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా మన ఛాయ సోమేశ్వరాలయం కానీ పచ్చల సోమేశ్వరాలయం కానీ మళ్ళీ పునర్వైభవం సంతరించుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఒక బాధాకరమైన అంశం ఏంటంటే పానగల్లో ఎక్కడ చూసినా మీకు పడిపోయినటువంటి ఇట్లాంటి ఎంతో శిల్ప సంపద, ఎంతో సూక్ష్మమైనటువంటి అద్భుతమైనటువంటి, మనం లక్షల కోట్లు వెచ్చించినా కూడా తేలైనటువంటి అమూల్యమైనటువంటి శిల్ప సంపద ఎక్కడెక్కడ అన్నీ చూసిన పొలాల్లో కూడా పడేసి ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ, చరిత్రకారులు కానీ, సనాతన ధర్మకర్తలందరూ కూడా ఇట్లాంటి వాటిపైన దృష్టి సారించి వీటిని భద్రపరుచుకొని భావితరాలకి అందించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా స్వీకరించాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కూడా వేడుకుంటా ఉన్నాము. ముష్కరుల దాడిలో ధ్వంసమైనటువంటి ఆ యొక్క కళాఖండాలని తిరిగి వాటిని పొందుపరచవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉంది. కానీ నేడు వస్తున్నటువంటి పాలకులు వాటిని పూర్తి స్థాయిలో విస్మరించడం వల్ల భావితరాలకు అందించవలసినటువంటి ఆ యొక్క చారిత్రక సంపద అనేది పూర్తి స్థాయిలో కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి దాపురించింది. ఇప్పటికైనా పాలకులు ఇటు విషయంపై దృష్టి సారించేసి నల్గొండ పానగల్లో ఉన్నటువంటి శిల్పకళా సంపదను పూర్తి స్థాయిలో కాపాడి అది భావితరాలకు అందించాలని చెప్పేసి బిగ్ టీవీ మనసారా కాంక్షిస్తుంది. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.